ఒక కేసు పోలీస్ స్టేషన్లో ఫైల్ అయినప్పుడు ఒక పర్సన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలనుకోండి. ఇఫ్ ఇన్ కేస్ అతను ఏపీకో తెలంగాణకో చెందిన వ్యక్తి, బట్ ఇక్కడ లేడు, ఏ నోయిడాలోనో అమెరికాలోనో ఎక్కడో ఉన్నాడు. ఇక్కడ నుంచి వాళ్ళకి నోటీస్ పంపించి వాళ్ళని తెచ్చుకొని ఇన్వెస్టిగేషన్ చేయొచ్చా? సపోజ్ ఏదైనా కేసు ఫైల్ అయింది, ఇన్వెస్టిగేషన్కి ఒక పర్సన్ ఎంక్వైరీ చేయడం అవసరం. ఆ పర్సన్ పిటిషనరే కావచ్చు, ఆ పర్సన్ విట్నెసే కావచ్చు, ఆ పర్సన్కి కేసుకి సంబంధించిన విషయాలు తెలిసి ఉండొచ్చు. సో వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయాలన్నప్పుడు, సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ ఇన్వెస్టిగేషన్ వచ్చేసి ఒక స్టేట్లో జరుగుతుంది, కానీ ఆ పర్సన్ ఇంకొక స్టేట్లో ఉన్నాడు. స్టేట్లో ఉన్నప్పుడు ఆ పర్సన్కి నోటీస్, అంటే పోలీసులు నోటీస్ ఇచ్చి పిలిపించడానికి లేదు అని చెప్పేసి రీసెంట్గా వీడిమూర్తి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ ఆంధ్రప్రదేశ్ ఒక కేసు జడ్జిమెంట్లో మనకు అర్థమైంది. ఏంటంటే ఈ కేసులో ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ నాయిడాలో ఉన్నాడు, కానీ ఇన్వెస్టిగేషన్ ఏపీలో జరుగుతుంది. సో ఏపీలో జరుగుతున్నప్పుడు పోలీసులు సెక్షన్ 179 ఆఫ్ క్లాజ్ 1 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం పంపించారు నోటీసులు, వచ్చి ఇన్వెస్టిగేషన్కి సహకరించని చెప్పేసి. బట్ ఆ పర్సన్ ఎక్కడ అంటే నోయిడాలో ఉన్నాడు. సో వాళ్ళు కేసు వేసినప్పుడు క్లియర్గా జడ్జిమెంట్ ఏమి ఇచ్చారు అంటే, ఒకవేళ కనుక ఇన్వెస్టిగేషన్లో ఏమైనా అవసరం ఉంటే మీరే పోండి అక్కడికి నోయిడాకి, కానీ ఆ పర్సన్ని పిలవడానికి లేదు.